ఒక పౌరాణిక సినిమాలో ఈ పద్యం ఉంటుంది. అలుంగటి ఎరుగని ధర్మరాజు అలిగిన ఎడలా టెన్ అని. అలాగే కోపమే రాని చంద్రబాబు కోపం వస్తే ఎలాగుంటుంది అనేది ఈరోజు మనం ప్రత్యక్షంగా చూడగలిగాం. కారణం ఏంటంటే అక్కడ ఈ రోజున ఐఏఎస్ ఆఫీసర్లకి ఐపీఎస్ ఆఫీసర్లని సమావేశం పెట్టారు. ఆ సమావేశానికి విచ్చేసినటువంటి చంద్రబాబు నాయుడు తన ముందు వరుసలోనే కూర్చున్న అప్పట్లో వైఎస్ఆర్సీపీలో ఉండి చాలా చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేసిన ఈ అధికారులు చూసి వారి ముఖం ఇక చూడలేక 2 నిమిషాలు కూర్చొని తర్వాత మనం మళ్ళీ కలుద్దాము అని చెప్పేసి బయటికి వెళ్ళిపోయాడు. ఈ లోపల కొంతమంది అధికారులు కావాలని ఆయన పుష్పగుచ్చాలు ఇవ్వడానికి రెడీ అయినా సరే వాళ్ళకి ఇవ్వలేదు. శ్రీలక్ష్మితో సహా మరొక 2 ఐఏఎస్ అధికారులు చంద్రబాబు నాయుడు క్యాబిన్లో కలుద్దామని ప్రయత్నం చేసినా సరే వారికి అవకాశం ఇవ్వలేదు. ఇది బాబు